హలో ఫ్రెండ్స్, మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాద్. విశ్వ ఆ రోజు ఆఫీస్ పని ముగించుకొని ఇంటికి బయలుదేరే సమయానికి చీకటి పడుతుంది. తన ఇంటికి బైక్ మీద వెళ్తున్నప్పుడు రోడ్కి పక్కన కొందరు పోకిరీలు ఓ అమ్మాయిని ఏడిపించడం చూశాడు. వెంటనే బైక్ ఆపి వాళ్ళ దగ్గరకు వెళ్తాడు. ఆ అమ్మాయి చూడ్డానికి తింగరి చూపులు చూస్తూ పిచ్చిదానిలా ఉంటుంది. అక్కడక్కడ ఆమె బట్టలు చిరిగిపోయి జుట్టు మాసిపోయి ఉంది. ఆ అమ్మాయిని అలా చూసి విశ్వకు చాలా జాలి వేస్తుంది. వాళ్ళను తిట్టి అక్కడి నుండి పంపించేస్తాడు. ఆ అమ్మాయి ఏడుస్తూ అటూ ఇటూ దిక్కులు చూస్తుంది. విశ్వకు ఇప్పుడు ఆ అమ్మాయిని ఎక్కడకు తీసుకువెళ్లాలో అర్థం కాదు. పోలీస్ స్టేషన్లో అప్పచెప్తామంటే అప్పటికే నైట్ అయిపోయింది. ఇంకా తనని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్దామని అనుకుంటాడు. తన షర్ట్ తీసి ఆ అమ్మాయికి వేస్తాడు. ఆ అమ్మాయి భయపడుతుంటే భయపడొద్దని ధైర్యం చెప్పి తనతో వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు విశ్వ. ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ కొడతాడు. విశ్వ అమ్మగారు వచ్చి తలుపులు తీసి విశ్వను చూస్తూనే తన వెనక నిలబడి అటూ ఇటూ బిత్తర చూపులు చూస్తున్న అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయింది. ఎవర్రా ఈ అమ్మాయి ఇలా ఉంది అని అడుగుతారు విశ్వ అమ్మ. అప్పుడే వాళ్ళ నాన్నగారు కూడా వస్తారు. అమ్మా, పాపం ఈ అమ్మాయికి మతిస్థిమితం లేనట్లుంది. రోడ్ పక్కన ఎవరో ఏడ్పిస్తుంటే జాలి వేసి ఇంటికి తీసుకొచ్చానని చెప్తాడు. అయితే మాత్రం దానికే ఇంటికి తీసుకువచ్చేయాలా? ఏ పోలీస్ స్టేషన్లోనూ వదిలేయాల్సి కదరా అని అంటారు. చాలా లేట్ అయింది. ఈ టైంలో ఎలా వదిలేయనమ్మా? ఆడపిల్ల, పైగా మతిస్థిమితం కూడా లేదు. ప్లీజ్ అమ్మా, ఈ రాత్రికి ఉండనిద్దాం, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అంటాడు. సరేరా, నీకు వచ్చినట్టు చేయి అని ఆ అమ్మాయిని లోపలికి తీసుకువెళ్తారు. ఏమైనా తిన్నాదో లేదో భోజనం తీసుకువస్తాను అని ఆవిడ కిచెన్లోకి వెళ్తాది. విశ్వ ఆ అమ్మాయిని సోఫాలో కూర్చోమని చెప్పి తన రూమ్కి వెళ్తాడు. ఆ అమ్మాయి కూర్చొని బెరుకుగా దిక్కులు చూస్తూ ఉంటుంది. ఓ ప్లేట్లో భోజనం తీసుకొచ్చి ఆమె చేతికి ఇస్తుంది ఆవిడ. భోజనం చూడగానే ఆత్రంగా ప్లేట్ లాక్కొని గబగబా తినేస్తుంది. ఆ అమ్మాయి వైపు చూస్తూ, చూడ్డానికి అమ్మాయి బాగుంది, ఇంత పెద్ద కష్టం వచ్చిందేంటి, ఏ తల్లి కన్న బిడ్డో అని బాధపడతారు. తర్వాత రోజు విశ్వ ఆఫీస్కి రెడీ అయ్యి కిందకు వచ్చి ఆ అమ్మాయిని చూసి ఆశ్చర్యపోతాడు. వాళ్ళ అమ్మగారు తనకి చక్కగా స్నానం చేయించి మంచి చీర కట్టి రెడీ చేస్తారు. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. విశ్వను చూడగానే నవ్వుతూ పరిగెత్తుతూ తన దగ్గరకు వచ్చి విశ్వ చేయి పట్టుకుంటుంది. విశ్వ నవ్వుతూ ఆ అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయి తన బట్టలు చూపిస్తుంది విశ్వకు. బాగున్నావు అని తల నెమిరి వాళ్ళ అమ్మకు చెప్పి ఆఫీస్కు వెళ్తాడు. తర్వాత విశ్వ ఆ అమ్మాయి ఎవరు, తన వివరాలు ఏమై ఉంటాయని పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. వాళ్ళిప్పుడు ఏమి మిస్సింగ్ కేస్ తన మీద రాలేదు, ఏమైనా వస్తే చెప్తాం అంటారు. ఇంకా ఆ తర్వాత ఆ అమ్మాయి విశ్వ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. తనను వెన్నెల అని పిలుచుకుంటారు వాళ్ళు. వెన్నెల చాలా సరదాగా నవ్వుతూ అల్లరి చేస్తూ అందరినీ నవ్విస్తూ వాళ్ళతో కలిసిపోతుంది. విశ్వ తన దగ్గరుండి బాగా చూసుకుంటాడు. తనని హాస్పిటల్కు తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తాడు. అలా రోజులు గడిచే కొద్దీ విశ్వకు వెన్నెల మీద ఇష్టం పెరుగుతుంది. తన ఆటపాటలు, అల్లరి పనులు, అమాయకత్వం అన్నీ విశ్వను ఆకట్టుకుంటాయి. వెన్నెల కూడా విశ్వను వదిలి అస్సలుండేది కాదు. తన చుట్టూ తిరుగుతూ తనతోనే ఉండేది. అలా రోజులు గడుస్తుంటే ఒకసారి విశ్వ ఆఫీస్ వర్క్ మీద చెన్నై వెళ్ళాల్సి వస్తుంది. ఇంట్లో అమ్మా నాన్నకు వెన్నెలను జాగ్రత్తగా చూసుకోమని హాస్పిటల్కు తీసుకువెళ్ళమని చెప్పి చెన్నై వెళ్తాడు. కానీ విశ్వకు వెన్నెలను వదిలి వెళ్ళాలంటే మనసు అదోలా అయిపోతుంది. ఒకరోజు విశ్వకు వాళ్ళ అమ్మగారి నుండి ఫోన్ వస్తుంది. విశ్వ వాళ్ళ అమ్మగారు తనతో వెన్నెలకు బాగయిందని చెప్తారు. అది విని విశ్వకు చాలా ఆనందం కలుగుతుంది. కానీ ఆవిడ మరో విషయం కూడా చెప్తుంది. అదేంటంటే వెన్నెల ఒక అనాథ అని
తాను వైజాగ్ అనాథాశ్రమంలో పెరిగానని, తర్వాత కాలేజీలో ఒక అబ్బాయిని ప్రేమించి తన ప్రేమను ఆ అబ్బాయికి చెప్పడానికి హైదరాబాద్ వచ్చినప్పుడు తనకు యాక్సిడెంట్ అయిందని చెప్తుంది. మేము ఉండమని చెప్పినా నేను ఆ అబ్బాయిని వెతకాలి అని చెప్పి వెళ్ళిపోతుంది అని చెప్తారు వాళ్ళ అమ్మగారు. ఆ మాటలు విన్న విశ్వకు చాలా ఏడుస్తాడు. వెన్నెల వెళ్ళిపోయింది అని బాధ ఒకవైపు, వెన్నెల మనసులో మరొకరున్నారని తెలిసి అతని మనసు చాలా బాధపడుతుంది. ఇంటికి వస్తాడు విశ్వ. వెన్నెల ఎక్కడా ఉండదు. కానీ తన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ నిరంతరం బాధపడేవాడు. కానీ తాను బాధపడడం వాళ్ళ అమ్మకు తెలిస్తే ఆవిడ కూడా బాధపడుతుందని అక్కడ ఉండలేక చెన్నైకు ట్రాన్స్ఫర్ చేయించుకుంటాడు. విశ్వ వెళ్ళిపోయిన తర్వాత వెన్నెల అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వస్తూ ఉండేది. వాళ్ళని పలుకరించి వెళ్ళేది. ఈ విషయం ఓసారి విశ్వకు చెప్తారు అమ్మగారు. ఆ అమ్మాయిని కాపాడిన నిన్ను చూడాలి అంటుంది అని చెప్తారు. కానీ విశ్వ ఆ అమ్మాయిని చూస్తే మళ్ళీ తన మనసు కుదురుగా ఉండలేదని సైలెంట్గా ఊరుకుంటాడు. ఒకరోజు విశ్వ ఫ్రెండ్ కాల్ చేసి ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కలిసి గెట్ టుగెదర్ పార్టీ కండక్ట్ చేస్తున్నామని విశ్వను కూడా రమ్మని చెప్తారు. విశ్వకు వెళ్ళాలనిపించదు. అయినా ఫ్రెండ్స్ బలవంతం చేయడంతో తప్పక వైజాగ్ వెళ్తాడు. విశ్వ వైజాగ్లోని గీతం యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఆ రోజు యూనివర్సిటీలో ఫ్రెండ్స్ అందరూ కలిసి ఉంటారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఓల్డ్ మెమరీస్ గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఉన్నట్టుండి ఎవరో విశ్వ చేతిని పట్టుకొని ఓ పక్కకు లాక్కెళ్తారు. విశ్వ కంగారుగా ఎవరు తనని లాగింది అని చూసి ఆశ్చర్యపోతాడు. తన ఎదురుగా వెన్నెల ఆయాసపడుతూ నవ్వుతూ విశ్వని చూస్తుంది. షాక్ అవుతూ తనని చూస్తుంటాడు విశ్వ. నువ్వు కనిపిస్తావని నీకోసం ఎన్నాళ్ళు నుండి వెతుకుతున్నానో తెలుసారా? నీకోసం పిచ్చిదానిలా వెతుకుతూ నిజంగానే పిచ్చిదాన్నైపోయా అని ఏడుస్తూ విశ్వ కాలర్ పట్టుకొని అంటుంది వెన్నెల. తను ఏం మాట్లాడుతుందో అర్థం కాక చూస్తుంటాడు విశ్వ. ఏంట్రా అలా చూస్తున్నావు? నా ప్రేమ ఇంకా నీకు అర్థం కాలేదా? నేను నీ జూనియర్. ఈ కాలేజీలో చదివేటప్పుడు నీతో ప్రేమలో పడ్డాను. నా ప్రేమను చెప్పాలని చాలాసార్లు అనుకునేదాన్ని. కానీ అప్పట్లో నీకు ప్రేమంటే నమ్మకం ఉండేది కాదు. చాలామంది అమ్మాయిలు నీకు ప్రపోజ్ చేస్తే వాళ్లకు ఓ గంట క్లాస్ పీకి నో చెప్పేవాడివి. నాకు కూడా అలానే కాదు అంటావని భయపడి నా ప్రేమను నాలోనే దాచుకున్నాను. అప్పటికి నీ చదువు అయిపోయి నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోయావు. కానీ నిన్ను మర్చిపోలేక ఎలాగైనా నా ప్రేమను నీకు చెప్పాలని హైదరాబాద్ వచ్చాను. నీ కోసం వెతుకుతూ ఉన్నప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది. పిచ్చిదానిలా రోడ్డు మీద తిరుగుతున్న నన్ను ఓ అబ్బాయి కాపాడి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు. వాళ్ళు నాకు ట్రీట్మెంట్ ఇప్పించి నన్ను నయం చేశారు. వాళ్ళ అమ్మ నాన్న నాకు జరిగింది చెప్పారు. ఆ తర్వాత నీ కోసం వెతికాను కానీ నీ గురించి తెలియలేదు. అప్పుడే కాలేజీలో మీరు రీయూనియన్ అవుతున్నారని తెలిసి నువ్వు ఖచ్చితంగా వస్తావని ఆశతో వచ్చాను అని జరిగింది విశ్వకు చెప్పి ఐ లవ్ యూ అంటుంది ఏడుస్తూ. అంతా విన్న విశ్వకు నోటి మాట రాదు. తనను గట్టిగా హగ్ చేసుకొని ఏడ్చేస్తాడు. విశ్వ ఎందుకు ఏడుస్తున్నాడో అని కంగారు పడుతుంది. విశ్వ నవ్వుతూ తన చేతులతో వెన్నెల చెంపలు పట్టుకొని నిన్ను హైదరాబాద్లో సేవ్ చేసింది ఎవరో కాదు నేనే అని అంటాడు. నమ్మలేనట్టు ఆశ్చర్యంగా చూస్తుంది వెన్నెల. అవును వెన్నెల, నువ్వు మా ఇంట్లోనే ఉన్నావు ఇన్ని రోజులు. వాళ్ళు మా అమ్మ నాన్న. నీకు మతిస్థిమితం లేనప్పుడు నిన్ను ప్రేమించాను కానీ నీకు స్పృహ వచ్చి ఎవరినో ప్రేమిస్తున్నావని తెలిసి అక్కడ ఉండలేక చెన్నై వెళ్ళిపోయాను. నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం వెన్నెల అంటాడు. తను వినేది కల నిజమో అర్థం కాక విశ్వను చూస్తూ గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఇద్దరూ ఒకరిని ఒకరు కౌగిలించుకుంటూ వారి ప్రేమను చెప్పుకుంటూ ఇంతకు నీ అసలు పేరేంటి అని అడుగుతాడు విశ్వ. వెన్నెల నవ్వుతూ ఇందాకటి నుండి పిలుస్తున్నావుగా వెన్నెల అని, అదే నా పేరు అని చెప్తుంది. నిజంగానే నువ్వు నా జీవితానికి వెన్నెల అని తన నుదిటి మీద ముద్దు పెట్టుకుంటాడు విశ్వ. తర్వాత ఇద్దరూ ఆనందంగా హైదరాబాద్ వెళ్ళి జరిగిన విషయం
విశ్వ తల్లిదండ్రులకు చెప్తారు. వాళ్ళు మొదట ఆశ్చర్యపోయినా చివరకు వారిద్దరి ప్రేమ గెలిచినందుకు సంతోషపడతారు. తర్వాత విశ్వ, వెన్నెల పెళ్లి చేసుకొని ఆనందంగా ప్రేమించుకుంటూ జీవిస్తారు. విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.